ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కొత్త చెరువు మండలం వ్యాప్తంగా డయేరియా వ్యాధి రోజు రోజుకు ప్రబలుతోంది. దీనితో DMHO మంజువాణి పుట్టపర్తి RDO భాగ్యరేఖ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొత్త చెరువు మండల కేంద్రంలో డయేరియా ప్రబలుతోందన్న సమాచారం రావడంతో క్షేత్రస్థాయిలో తాము ఇంటికి వెళ్లి పరిశీలించడం జరిగిందన్నారు. ఒక కొత్త చెరువులోనే కమ్మపాళ్యంలోని 6 కేసులు నమోదయ్యాయన్నారు. ఒక విద్యార్థికి డయేరియాతో ఆసుపత్రికి 2 సార్లు రావడంతో అనుమానం వచ్చి వారి ఇంటికి వెళ్లి రక్త నమూనాతో పాటు పాఠశాల పరిసరాల్లో కూడా శాంపుల్ సేకరించి బయో ల్యాబ్కు పంపించడం జరిగిందన్నారు. ఇప్పటికే గ్రామంలో శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి విధంగా చర్యలు తీసుకోవాలని DPO, DLPO పంచాయతీ కార్యదర్శికి సూచించడం జరిగిందన్నారు. డయేరియాతో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, చేతులు భోజనం చేసేటప్పుడు బాగా శుభ్రంగా సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. తాము కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే మెడికల్ క్యాంపులను ఎక్కడికక్కడ నిర్వహిస్తున్నామని, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బయట తిన్నారా? నీకు ఒక్కదానికి ఎంతమంది ఉంటారు? ఇంకేం ప్రాబ్లం లేదు కదా? ఒంటికి వచ్చిందా? ఒంటికి వస్తుంది. యూపీ చార్ట్ మెయింటైన్ చేయండి. ఫర్ ఆల్ నైట్ హౌస్ నైట్ ఒక వాటర్ మనకు నిన్న ఇంట్లో వచ్చిందండి ఒక వార్త. కొత్త చెరువు మండలంలో డయేరియా ప్రబలిందని. దాని మీద నిన్ననే DMHO జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన DMHO గారు అండ్ టీమ్ నిన్ననే కొత్త చెరువులో ఉన్నటువంటి CHCని వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. రికార్డ్ అంతా పరిశీలించినామన్నమాట. ఒక్క గ్రామం నుంచి కానీ, ఒక పంచాయతీ నుంచి కానీ మనకి ఎక్కువ కేసులు రాలేదు. స్కాటర్డ్గా అనమాట. అంటే కొత్త చెరువులో CHC ఉంది కాబట్టి దగ్గర ఉన్నటువంటి పుట్టపర్తి మండలంలో నుంచి 1-2 గ్రామాల నుంచి, అలాగే ఇక్కడికి గూనిపల్లి ముఖపట్నం కూడా ఇక్కడికి కేవలం 5 కిలోమీటర్సే కాబట్టి ఇది CHC అయినందువల్ల వేరే ప్రాంతాల నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి ఒకళ్ళు ఇద్దరు అలాగా స్కాటర్డ్గానే తప్పనిచ్చి ఒకే ఒక గ్రామంలో ఒక పంచాయతీలో నుంచి ఎక్కువ కేసులు అయితే మనకు రాలేదు, గమనించాము. కానీ ఇక్కడికి వచ్చినటువంటి కేసులన్నింటినీ కూడాను ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు వెంటనే అటెండ్ అయ్యి వారి యొక్క సీరియస్నెస్ని బట్టి అనమాట, వాళ్ళకి ఎక్కువ విరోచనాలైన వాళ్ళకి, ఎక్కువ వాంతులైన వాళ్ళకి ఇమీడియట్గా ఇక్కడ వాళ్ళు ట్రిప్ పెట్టి ఇమీడియట్గా వాళ్ళకు వైద్యం అనేది అందించారు. కొంతమందికి ఏంటంటే అవసరం ఉండదన్నమాట, కేవలం వాళ్ళకు ORS ఇచ్చి ట్యాబ్లెట్ ఇచ్చితే తగ్గిపోయి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో రిపీటెడ్ కేసులు కూడా, అంటే నిన్న వచ్చి చూపించుకొని పోయి మళ్ళీ ఒకసారి చూపించుకుందామని వచ్చిన కేసులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనకు కొత్త చెరువు మండల హెడ్-క్వార్టర్స్కు సమీపంలో ఉన్నటువంటి కమ్మపాలెంలో ఒక 5 కేసులు వచ్చాయి. ఆ 5 కేసులను కూడా ఇవాళ వెళ్ళి విచారించడం జరిగింది. DMHO గారు, జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అక్కడ మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఈరోజు మేము కూడా అక్కడికి వెళ్ళొచ్చాము. అక్కడ ఐఎమ్ డాక్టర్ మంజువాణి అండి, DMHO సత్యసాయి డిస్ట్రిక్ట్. మనకు నిన్న ఒక చిన్న న్యూస్ వైరల్ అయింది గంటారావు టీవీలో. దాన్ని వెంటనే మనం ఇక్కడ RRT టీం, అంటే ర్యాపిడ్ రెస్పాన్స్ టీము, మనం అక్కడ ఆఫీస్ నుంచి ఇక్కడికి పంపించడం జరిగింది. ఇక్కడ కొత్త చెరువుకి వచ్చేసరికి గత 6 డేస్ డేటా తీసుకున్నాము. 6 డేస్గా మనకు 41 కేసెస్ రికార్డ్ అయినాయి. ఎక్కడ కూడా ఒక్క క్లస్టర్ లాగా ఇక్కడ ఏర్పడలేదన్నమాట, అన్ని స్కాటర్డ్గా ఉన్నాయి. కాకపోతే గత 6 రోజులుగా ఒక కమ్మపాళ్యంలో మాత్రం 7 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఆ 7 కేసెస్లో ఒక ఆమె లక్ష్మీదేవి 40 years అనే ఆమె రెండోసారి వచ్చింది. అందుకనే మనము హానరబుల్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనము నైటే సార్కి అంతా కూడా బ్రీఫ్గా రివ్యూ ఇవ్వడం జరిగింది. సార్ ఆదేశాల మేరకు ఈరోజు మార్నింగ్ నుంచి కూడా 8 o'clock నుంచి పుట్టపర్తి డివిజన్లో ఉన్నటువంటి 8 PHCస్లో కూడా అక్కడ ఆ పరిధిలో ఉన్న గ్రామాల్లో అంతా కూడా మనం మెడికల్ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. అదేవిధంగా కమ్మపాళ్యంలో 6 కేసెస్ వచ్చాయి కాబట్టి స్టేట్ నుంచి మనకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా, అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు అక్కడ వాటర్ టెస్టింగ్ ఇంకోసారి చేస్తున్నాము. అక్కడ ఏమన్నా బయలాజికల్ కంటామినేషన్ ఉందా అనేది ఒకటి చూస్తున్నాము. అదేవిధంగా స్టూల్ శాంపుల్ కూడా తీసుకుంటున్నాం.
స్టూల్ శాంపుల్ తీసుకొని మనకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ హిందూపూర్లో అక్కడ మైక్రోబయాలజిస్ట్ లాబొరేటరీ ఉంది కాబట్టి అక్కడికి స్టూల్ శాంపుల్ పంపించి ఆ స్టూల్లో ఏమన్నా కంటామినేషన్ లైక్ విబ్రియా కలరా కానీ ఏదైనా ఒక స్పెసిఫిక్ ఏదైనా బ్యాక్టీరియా ఉందేమో అని ఆ ఐడెంటిఫికేషన్ కూడా మనం స్టూల్ శాంపుల్ తీసుకుంటున్నాము. అదేవిధంగా టౌన్లో విలేజెస్ అంతా కూడా శానిటరీ మెజర్స్ ఇస్తున్నాము. హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి ఇందాక మేడం గారు అన్నట్టు కాచి చల్లార్చి నీళ్ళు తీసుకోవడము, మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్డే తినడము, వేడివేడిగా అప్పుడే వండుకొని అప్పుడే తినడము, చేతుల పరిశుభ్రత లైక్ పర్సనల్ హైజీన్, మనం చేతులు ఎప్పుడు కూడా వంట చేసేప్పుడు కానీ భోజనం చేసేప్పుడు కానీ చేతులు వాష్ చేసుకోవడము. అదేవిధంగా డిఫికేషన్ మనము లెట్రిన్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా వెంటనే సోపు వాటర్తో వాష్ చేసుకోవడము. అదేవిధంగా ప్రజలందరికీ కూడా హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఏదైనా ఒక చిన్నది వాంతి భేది ఏం కొంచెమైనా కూడా లోకల్గానే మా ఆశా వర్కర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకోవడము, వాళ్ళ వైద్య సూచనలు ఏవైతే ఇస్తారో మన ఆశా ఏఎన్ఎంస్ గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో ఉంటారు కాబట్టి వాళ్ళతో తీసుకుంటూ, అదేవిధంగా కొన్ని చోట్ల విలేజ్ హెల్త్ క్లినిక్స్లో మనకు MLHPs కూడా ఉంటున్నారు. ఆ MLHPs అంతా కూడా BSc నర్సింగ్ క్వాలిఫైడ్ కాబట్టి వాళ్ళు కూడా IV ఫ్లూయిడ్స్ కూడా పెట్టగలుగుతారు. అంతకు మించి మీకు ఏమైనా కావాలంటే దగ్గరలో మనకు కొత్త చెరువు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది, 30 పడకల ఆసుపత్రి ఉంది, ఇక్కడ దాదాపుగా 9 మంది డాక్టర్లు కూడా ఉన్నారు. నిన్న అడ్వర్స్ న్యూస్ రావడానికి కారణం ఏమంటే చుట్టుపక్కల చాలా చిన్న విలేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా న్యాచురల్గా పెద్ద హాస్పిటల్ అంటూ ఇక్కడికే రావడం జరిగింది. నిన్న మనకు యాజ్ పర్ రికార్డ్స్ అయితే ఓన్లీ 5 కేసెస్ అయితే డయేరియా కేసెస్ వచ్చాయండి. ఎక్కడ కూడా క్లస్టర్ అయితే లేదు, ఎక్కడ ప్యానిక్ అవ్వడానికి లేదు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ పంచాయతీరాజ్ అడ్మినిస్ట్రేషన్ తోటి కోఆర్డినేట్ చేసుకొని మనం గత ఒక నెలగా అన్ని యాక్టివ్ మెజర్స్ తీసుకుంటున్నాము. అందరికీ కూడా వెబెక్స్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం